నమస్తే అండి, మీ పేరు? పర్స వెంకటేశ్వరరావు అలియాస్ బుజ్జి. ఈ గుంటూరు 2లో ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? మేమైతే విడుదల రజనీ గారని అనుకుంటున్నాం. ఎందుకనండి? ఆమె ఇప్పుడు చిలకలూరుపేట చేసింది. చిలకలూరుపేటలో బాగా అభివృద్ధి బాగానే చేసింది. ఎక్కడైనా సరే ఆమె బాగా అభివృద్ధి చేసిందనే గుంటూరు 2కి తీసుకొచ్చారు. ఆవిడ ఎందుకు గెలవాలి అసలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో? ఇదే ఇక్కడ ఏంటంటే అసలు టీడీపీ కంచుకోట అనేసి వింటున్నాం. దాని గురించి ఇక్కడ ఆవిడ ఎందుకు గెలవాలి? టీడీపీ గెలుస్తారని చాలామంది ఆరోపణ చేస్తున్నారు. ఆమె ఎందుకు గెలవాలి అంటే కంచుకోట అన్నారు కదా, రేపు కంచుకోటను టీడీపీ కంచుకోటను పగలగొట్టి గెలిచి చూపించి జగనన్న కానుకగా ఇస్తుంది. ఇక్కడ మళ్ళీ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు మాది అటుపక్క నుంచి టీడీపీ వాళ్ళు. వాళ్ళు ఊహలు అంతే. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటలా కరోనా అతని వల్లే పుట్టిందంట, కరోనా ఆపింది మందులు మెడిసిన్స్ అనేది అతనే తీసుకొచ్చి ఇచ్చాడంట. అసలు కరోనా గురించి ఆయనకి ఏం తెలిసైనా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన గురించి ఆయనకే సరిగ్గా మాట్లాడటం ఆయనకే రాదు. వీళ్ళు వస్తుందంటే ఎలా నమ్ముతారు? నాని గారు కానీ ఎవరైనా కానీ సంథింగ్. ఇప్పుడు ఇక్కడ ఎంపీ అభ్యర్థి కూటమి నుంచి ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్, ఇటుపక్క రోసయ్య. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు మన ఇక్కడ రజనీ గారి మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏదైనా ఏం మాట్లాడినా కానీ వాళ్ళు అబద్ధాలు చెప్తే నిజాలు మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేవన్నీ ఇప్పుడు ఈయన ఇక్కడ ఎందుకు పోటీ చేస్తుండు? చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నారు కదా, ఆయనే చూసుకోమనండి. ఆయన చాలా చెప్తున్నాడు ఫోన్లో చూసి 7 లక్షల కేబుల్ దగ్గర 7 లక్షల రూపాయలు మంత్లీ రజనీ గారు కమిషన్ ఉంటుంది, రాయల దగ్గర కానీ గ్రానైట్ దగ్గర కానీ ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు గ్రానైట్ ఉన్న ఏరియాలలో టీడీపీ హయాంలో ఎంతెంత నొక్కారో ఎంతెంత తీసుకున్నారో అప్పుడు మరి వాళ్ళ తీయమనండి. ఇప్పుడు తీశారన్నారు, ఏమో గ్రానైట్ ఉందంటున్నారు. ఎక్కడో సీమ కుర్తే ఏదో కొంచెం 2-3 కోరీలు తగిలితే తగలొచ్చేమో నియోజకవర్గంలో. అంతేగాని ఇలా పచ్చిగా అచ్చంగా ఇలా దాంట్లో ఉన్న దాంట్లో ఎంతెంత నొక్కారు. ఇప్పుడు మన కొమ్మాలపాటి శ్రీవారి పెదకూరపాడు అతను చేసిన ఇసుక దందా మామూలుగా చేయాల టీడీపీ హయాంలో. మరి అది పెమ్మసానికి తెలియదా? చెప్పండి. ఇప్పుడు అక్కడ ఊర్లు కానీ రోడ్లు కానీ అతని వల్ల ఎంత నష్టపోయారు. రోడ్లు లేక ఈరోజు పెదకూరపాడు నంబూరు శంకర్రావు గారు అదంతా బాగు చేయించుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఆ విషయం చెప్పమానండి పెమ్మసాని గారిని. మరి ఇప్పుడు ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గంలో రజనీ గారికి ఒకవేళ టీడీపీకి ఇస్తే ఒకవేళ ఎలా ఉంటుంది? ఇక్కడ మా రజనీ గారు ఓడిపోయే అవకాశం కనబడుతుంది కదా. మరి రజనీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోరండి. ఆమె వచ్చిన కాడి నుంచి కానీ ఇక్కడ వచ్చి సమన్వయకర్తగా వచ్చి ఆమె తిరుగుతున్న ప్రతిరోజు ఉదయం సాయంత్రం అని లేకుండా ప్రతిరోజు గడప గడపకు తిరిగి ప్రతి ఒక్కరిని పలకరించి ఆదరించి ఆమె ఎంతో ఇదిగా ఆప్యాయతతో అందరినీ పలకరించి చాలా చక్కగా నీట్గా మాట్లాడుతూ అందరినీ కలేసుకుంటూ పోతూ ఈరోజు ఆమెకు మద్దాల గిరి గారు కానీ అప్పిరెడ్డి అన్నగారు కానీ ఎవరైనా సరే ఆమెకు తోడుగానే ఉన్నారు. ఆమె గెలుస్తుంది. ఏంటి అంత నమ్మకం? ఏంటి ఆవిడ గెలుస్తుందని అంత నమ్మకం ఏంటి? ఆమె వర్క్ అలా ఉంది. ఆమె తిరుగుడు కానీ గడప గడప వెళ్ళి ఒక్కొక్కరిని పలకరేయటం కానీ, ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మీకేంటమ్మా ఏమున్నాయవ్వా అక్క అమ్మ నాన్న అని ఆమె మాటకే చాలామంది గౌరవిస్తున్నారు. ఇక్కడ ఒక స్త్రీగా 2 స్త్రీలు పోటీ పడుతున్నారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో. మహిళలు ఎవరికి బాగా సపోర్ట్ చేసే అవకాశం కనబడుతుంది? నాకు తెలిసి రజనీ గారు ఇప్పుడు మా 33వ వార్డు ఉంది, ఇంతవరకు మాధవి గారు ఎవరో మేము చూడలేదు. మా 33వ వార్డులో ఆ మాధవి గారు ఎవరో మేము ఇంతవరకు చూడలే. పిడుగురాల మాధవి అన్నారు, తర్వాత గల్లా మాధవి అంటున్నారు. ఇంతవరకు మేమైతే చూడలేమని. ఆమె ఎక్కడ ఉంటారో ఏమో మరి, ఎక్కడ ప్రచారం ఒక మైకులు పెట్టుకొని మాత్రం ఈ ఆటోలు తిరుగుతున్నాయి కానీ ఆమె ఎక్కడ కనపడలేదండి. అయితే ఈ పశ్చిమ నియోజకవర్గానికి ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈసారి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు మీరు? ఈసారి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. దేనికైనా కానీ పథకాలు కానీ ఏదైనా సరే ఆయన శ్రమించి ఇంటింటికి వాలంటీర్లు పెట్టి కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరికి వీళ్ళకి ఒక పార్టీ కులం పార్టీ అనేది లేకుండా చేశారు. ప్రతి ఒక్కరికి అందించారు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు.
ఇప్పుడు సీట్ల విషయానికి వచ్చేటప్పటికి రెడ్డి క్యాస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ మందికి ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చారు, రెడ్లకే ఇచ్చారు అనటం తప్పు. ఏమంటే ఇప్పుడు టిప్పర్ లారీ డ్రైవర్కి ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు ఎంతో అన్నారు. ఎవరైనా మనుషులు కాదా? ఇప్పుడు ఎస్సీకి లేదా, ఎస్టీకి లేదా, ఓసీకి లేదా, బీసీకి లేదా, మైనార్టీలకి లేదా, ఎవరికి లేదు సీట్లు చెప్పమని. ఈ టీడీపీ వాళ్ళు ఎవరికి ఇచ్చారో చెప్పానండి. ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు ఎంతమందికి ఇచ్చాడు? రెడ్లకి ఎంతమందికి మిగతా క్యాస్ట్లకి ఇచ్చాడు? మేము చూపిస్తాం. మరి వాళ్ళని చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే అతను కుల మత భేదానికి చాలా దూరంగా ఉంటాడు. ఆయనకు అందరూ ఒకటే, ఆయనకు అందరూ కావాలి. అది చంద్రబాబు నాయుడు లాగా ఒక్కరికే ఒక సైడ్ ఉండడు. అది అతని దగ్గర. ఇక్కడ కూటమితో వస్తున్నారు వాళ్ళు ముగ్గురు. ఏమైనా వైసీపీకి ఏమైనా ఎదుటి దారి ఏమైనా కనబడుతుందంటారా? ఇప్పుడు బీజేపీ, జనసేన, కాంగ్రెసు, టీడీపీ ఇంతమంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి చేతగాకే వీళ్ళందరినీ కలుపుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ బద్ధ శత్రువులు. ఎందుకు కలిశారు? చేతగాకనేగా, చేతగాకనే కదా. నేను చేస్తాను, నేను మగోన్ని అని నించున్న వ్యక్తి, నెంబర్ 1 వ్యక్తి, వన్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డే వస్తాడు.